చంద్రసరోవరి రహస్యం. దూరంగా, మంచుతో కప్పబడ్డ అరుణ హిమగిరి మధ్యలో ఒక నీలి కాంతులు విరజిమ్మే సరస్సు ఉంటుంది. అది చంద్రసరోవరం. చంద్రకాంతి పడ్డ రాత్రుల్లో ఆ నీరు వెండి వర్ణంలో మెరిసిపోతూ, అందులో చూసినవారి హృదయంలోని లోతైన కోరికను నిజం చేస్తుందని ఒక పౌరాణిక గాథ. మన కథానాయకుడు విహాన్, ఒక పాత పటంలో దాగిన గుర్తుల్ని అనుసరిస్తూ, ఆ సరస్సును కనుగొనడానికి బయలుదేరుతాడు. అతనితో పాటు ఒక తెలివైన కాకి కార్విన్ ఉంటుంది. అది మాట్లాడగలదు. ప్రయాణంలో వారు గాలి గర్జించే పర్వత గుహలు, మంచు తుఫాన్లు, మాయమంత్రాల అరణ్యాలు దాటుతారు. ప్రతిచోటా, చంద్రసరోవరాన్ని కాపాడే శాపగ్రస్త ఆత్మల నుండి తప్పించుకోవాల్సి ఉంటుంది. చివరికి, పూర్తి చంద్రుడు వెలిగే రాత్రిలో వారు సరస్సుకు చేరుతారు. నీటిలో విహాన్ ముఖం కాకుండా, అతని చెల్లెలి ప్రతిబింబం కనిపిస్తుంది. ఏళ్ల క్రితం అదృశ్యమైన ఆమె, నిజానికి ఆ సరస్సు శాపంలో చిక్కుకుపోయిందని అతను గ్రహిస్తాడు. విహాన్ తన కోరికగా, ఆమె విముక్తి ని కోరుకుంటాడు. వెంటనే వెండి కాంతులు ఆకాశమంతా వ్యాపించి, సరస్సు శాపం చెదిరిపోతుంది. అతని చెల్లెలు సజీవంగా బయటకు వస్తుంది. కానీ సరస్సు మళ్లీ కనుమరుగవుతుంది. అప్పటినుండి, ఆ పటంలో గుర్తులు మాయమై, చంద్రసరోవర రహస్యం మళ్లీ మౌనమైంది.